బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైతన్నలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు భరోసానిస్తామంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతన్నల ఖాతాలో రైతు భరోసాను వేసేందుకు సిద్ధమవుతుంది. దాదాపు 8,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ఎకరాకు 6,000 చొప్పున ఇక రైతు భరోసాను జమ చేస్తున్నట్టుగా, ఎన్ని వందల ఎకరాలున్నా వాళ్ళందరికీ సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసాను వేస్తామంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో రోజుల నుంచి రైతులంతా కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రైతు భరోసాను ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, ఎప్పుడు రైతుల ఖాతాలో వేస్తున్నట్టు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రైతు భరోసా మీద చేసినటువంటి కీలక వ్యాఖ్యలు తొలి వెలుగు స్క్రీన్ మీద చూద్దాం. అందరికంటే ముందు ఇక రైతు భరోసాకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే గత 2 దఫాలుగా కూడా కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాను వేయాల్సింది, కానీ నిధుల కొరతతో ఆలస్యం అవుతూ వస్తుంది. గత ప్రభుత్వం ఎకరాకు 5,000 వేస్తే ఇక రేవంత్ సర్కార్ ఎకరాకు 6,000 చొప్పున రైతుల ఖాతాలో రైతు భరోసా వేసేందుకు సిద్ధమైంది. సో తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం, అనంతరం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చెప్పండి ధైర్యంగా, అందరికి ఇస్తున్నా 5 ఎకరాలకో 10 ఎకరాలకో కాదు, ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా ఈ రోజు 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. అలాగే దానికి 8,400 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి వేయబోతున్నామని కూడా మీ అందరికీ మనం చేస్తాం. ఒక్కసారిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సెన్సేషనల్ కామెంట్ చేశారు. 5 కాదు 10 కాదు, 100 ఎకరాల సాగుకు యోగ్యమైనటువంటి భూమికి రైతు భరోసాను ఇస్తున్నాం. ఈ నెల 26న ఖచ్చితంగా రైతుల ఖాతాలో 8,400 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ కాబోతుందంటూ, ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలనంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సో గతంలో బీఆర్ఎస్ సర్కార్ చెట్లకి, పుట్టలకి, గుట్టలకి, రాళ్ళకి, రప్పలకి, హైవేలకు ఇచ్చింది. కానీ మా ప్రభుత్వం కేవలం సాగుకు యోగ్యమైన సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా అందిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్ జాయిన్ అవుతున్నారు. విజయ్తో మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, బట్టి మాట్లాడినటువంటి ఆ మాటల వెనుక అంతరాత్రం ఏంటి? 5 కాదు 10 కాదు, 100 ఎకరాల సాగు భూమికి రైతు భరోసా ఈ నెల 26న అమలు కాబోతున్నట్టున్నారు. సో అసలైనటువంటి అంశం ఏంటి? శ్రీశైలం తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా స్కీమ్ ఏదైతే ఉందో దానికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పారని చెప్పుకోవచ్చు. గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయనున్నటువంటి రైతు భరోసా పథకం మార్గదర్శకాల పైన ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు కూడా ముమ్మరం చేసింది. సో ప్రస్తుత యాసంగి సీజన్ కు పెట్టుబడి సాయం కింద ఎకరాకు 6,000 రూపాయల చొప్పున కూడా సాగు యోగ్యమైనటువంటి భూములకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా ప్రాథమికంగా నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ఆర్బిట లెక్కలు వేసుకుంటోంది ప్రభుత్వం. సో మరోవైపు ఎన్ని ఎకరాలు కూడా ఉన్నా కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా బట్టి విక్రమార్క కూడా సంచలన స్టేట్మెంట్ అయితే చేశారు. సో ప్రతిపక్షాలు చేసినటువంటి ఇవన్నీ కూడా నమ్మొద్దు, ఇవన్నీ కూడా కుట్రలో భాగంగా వాళ్ళు ప్రతిపక్షం కూడా ఆరోపిస్తున్నారని చెప్పి కూడా మనకు బట్టి విక్రమార్క వ్యక్తం సందర్భం కూడా ఉంది. ఇందులో ప్రజాప్రభుత్వం అధికారులకు రాగానే మొదటి ఏడాది రైతు భరోసా కింద సుమారుగా 7,600 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాలో జమ చేశామని చెప్పి కూడా తెలిపారు. 2 లక్షల వరకు కూడా రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో 3 నెలల కాలంలో సుమారుగా 22,000 కోట్ల రూపాయలు కూడా జమ చేశామని చెప్పేసి కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి కూడా. సో ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే 2 లక్షల రుణమాఫీని 4 వాయిదాల్లో చేశారు. వారు చేసినటువంటి మాఫీ వడ్డీకే సరిపోలేదని చెప్పేసి కూడా అసలు అలాగే మిగిలి ఉంది. సో వారు 10 సంవత్సరాల్లో చేయలేని పనిని ఇందిరమ్మ ప్రభుత్వం కేవలం 3 నెలల్లోనే పూర్తి చేసిందని చెప్పేసి కూడా అన్నారు. అయితే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ జమ కాని వారికి వారి సమాచారం ఇచ్చే పూర్తి స్థాయి మాఫీ కూడా చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల్లో ధైర్యంగా ప్రచారం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే బట్టి విక్రమార్క పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా. సో రైతు రుణమాఫీ ఎక్కడ జరిగిందంటూ కేటీఆర్, హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా కొంత వాళ్ళపై మండిపడేటువంటి సందర్భం కూడా ఉంది. ఈ రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలని చెప్పేసి 10 ఎకరాలకు ఇవ్వాలని అభిప్రాయం వెలిగించారు. సో ఈ విషయాన్ని శాసనసభలో చర్చకు పెట్టి సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే
కేబినెట్ నిర్ణయించిందని కూడా తెలిపారు. సో రైతు భరోసా 10,000 నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం 12,000కి పెంచిందని చెప్పేసి కూడా అన్నారు. సో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు సుమారుగా 8,400 కోట్ల రూపాయల నగదును కూడా ఆ రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నటువంటి సందర్భం ఉంది. శ్రీశైలం ఎవరు ఆలోచన చేయని విధంగా కూడా భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సుమారుగా 12,000 రూపాయల నగదు కూడా వారి ఖాతాలో జమ చేయబోతున్నామని చెప్పేసి కూడా తెలిపారు. సో కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదనేటువంటి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో కరెంటు ఉత్పత్తి పరిశ్రమను ఒక్కదాన్ని కూడా పూర్తి చేయలేదు అని చెప్పేసి కూడా అన్నారు. మేము అధికారంలోకి రాగానే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేస్తామని చెప్పేసి కూడా గుర్తు చేశారు. సో మరోవైపు కరెంటు కుంటలు అంటూ సోషల్ మీడియాలో టీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ మేము రాష్ట్ర ప్రజలపై నమ్మకంతో ఉన్నామని చెప్పి కూడా ఆయన తెలిపారు. సో రైతులకు ఉచిత విద్యుత్ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయలను కూడా విద్యుత్ సంస్థలకైతే చెల్లిస్తా ఉంది. సో పంట నష్టపరిహారం రైతు బీమా కింద రైతుల పక్షాన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది చెప్పి కూడా బట్టి విక్రమార్క పెట్టినటువంటి సందర్భం ఉంది. రైతులు బోర్లు వ్యక్తుల కింద సాగు చేసేటువంటి అంటే కౌలుకు తీసుకున్నటువంటి సాగు చేసుకునేందుకు కూడా ఇబ్బంది లేకుండా భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలిపారు. కేవలం విద్యుత్ థర్మల్ ప్లాంట్స్ కాకుండా సుమారు 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తికి కూడా ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పి కూడా తెలిపారు. విజయ్ రైతాంగం అంతా కూడా నిజంగానే 26న శుభవార్త చెప్తున్న రేవంత్ సర్కార్ కి సంబంధించి నిజంగా అభినందనలు తెలియజేస్తుందా? సంతోషంగా ఉందనుకోవచ్చా తెలంగాణ రైతాంగం అంతా కూడా? శ్రీశైలం అంటే కొంతవరకు రైతులు కొంతవరకు అయితే సంతోషం తెలియజేస్తారో, కొంత ఎడమోహం అన్నట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే 5,000 ఎకరానికి 5,000 ఇస్తా ఉన్నారో, అంటే సంవత్సరానికి 15,000 ఇస్తా ఉన్నారో, దాన్ని 10,000 ఇస్తా ఉన్నారో, దాన్ని 15,000కు పెంచుతామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అది 15,000 చేయకుండా కేవలం 12,000 అంటే 1,000 మాత్రమే ఎక్స్ట్రాగా పెంచి మరి మిగతా అంటే సంవత్సర కాలంలో కూడా రైతు బంధు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తున్న 12,000కు కొంత ఆశాజనకంగానే రైతులు ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. బట్ కొంతవరకు రైతాంగం కొంతవరకు చిన్న సన్నకారు రైతుల్లో మాత్రం కొంత వ్యతిరేకత భావంతో కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఎందుకంటే 15,000 అని చెప్పి 12,000 వరకు కుదించడాన్ని కొంత రైతులు అయితే తీసుకోలేకపోతున్నటువంటి అంశం కూడా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్ గా రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ రైతులందరూ కూడా ఇగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి రైతు భరోసా సంబంధించి మనం కనుక మాట్లాడుకున్నట్టయితే 26th జనవరి అనేది చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనందరికీ తెలుసు, మనము చాలా వరకు మనకి ఇష్టమైన వాళ్ళ బర్త్డేలు లేకపోతే ఇతర స్పెషల్ డేస్ని గుర్తుపెట్టుకుంటాం. కానీ రైతులంతా కూడా 26th జనవరి కోసం చాలా వరకు వెయిట్ చేస్తున్నాడు. 26th జనవరిన అనేకమైనటువంటి పథకాల అమలుకు శ్రీకారం చుట్టబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి ఇక ఎకరాకు 6,000 చొప్పున రైతుల ఖాతాలో దాదాపుగా 8,400 కోట్ల రూపాయలు తెలంగాణ రైతన్నల ఖాతాలో వేయబోతుంది. సో రైతు భరోసాకు సంబంధించి చాలామంది రైతన్నలంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఇక మరోవైపు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి డిస్కషన్ నడుస్తుంది. ఇంకోవైపు ఇక రేషన్ కార్డుల జారీకి సంబంధించి కావచ్చు, ఈ 3 అంశాల గురించి మనం కనుక డిస్కషన్ చేసుకుంటే ప్రధానంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి మనం కనుక మాట్లాడుకున్నట్టయితే సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భాగంగా ప్రధానంగా 12,000 రూపాయలు ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి కూలీ రైతులు ఉన్నారో కూలీ రైతుల ఖాతాలో ఇక రేవంత్ సర్కార్ ఈ నెల 12న మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వాళ్ళ ఖాతాలో ఇక అమౌంట్ను జమ చేయబోతుంది. మరోవైపు రైతు భరోసా పేరిట సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరా భూమికి అది 100 లేకపోతే 500 అనేది పక్కన పెడితే ఇదంతా కనుక సాగు అయితే ఇది కనుక మీరు దున్నినట్టయితే దీంట్లో కనుక మొక్కజొన్ననో పచ్చో వరో ఇంకా ఇతర ఏ పంటలు కనుక మీకు సాగు చేసినా 500 ఎకరాలున్నా కూడా సాగుకు యోగ్యమైన భూమి సాగు చేసేటువంటి రైతన్నకు మేము రైతు భరోసా ఇస్తామంటూ ఇక రేవంత్ సర్కార్ క్లియర్గా చెప్పింది. దాదాపుగా తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే 1,53,00,000 ఎకరాల భూమి ఉన్నది.
సో అందులో దాదాపుగా 1 ఎకరాల భూమికి రేవంత్ సర్కార్ రైతు భరోసాని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో పైన ఉన్నటువంటి 53 లక్షల భూమి ఏమవుతుందో, సో ఈ 53 లక్షల భూమి అంతా కూడా సాగుకు యోగ్యం కానటువంటి భూమి. దాన్ని మనం చెప్పుకోవచ్చు చెట్ల కింద, గుట్ల కింద, పుట్టల కింద, రాళ్ళు, రప్పులు, హైవేలు, వెంచర్లు, నాలా భూములు, ఇలా కన్వర్టెడ్ భూములు, ఇవన్నీ కూడా దాదాపు 53 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మాత్రం 1 ఎకరాలకు రేవంత్ సర్కారు సాగు యోగ్యమైనటువంటి భూములకు రైతు భరోసాను ఈ నెల 26న చాలా బ్రహ్మాండంగా రైతుల ఖాతాలో వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు రేషన్ కార్డుల జారీకి కూడా ఈ నెల 26న శ్రీకారం చుట్టబోతుంది. ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి కూడా మనకు అప్డేట్స్ రాబోతూ ఉన్నాయి. సో ఇట్లా చాలా పథకాల గురించి రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలంతా కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటువైపేమో తెలంగాణ ప్రజలు, అటువైపేమో రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, అభివృద్ధి పథకంలో తెలంగాణ ప్రజల్ని తీసుకుపోవాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంటే, మరోవైపు తెలంగాణ ప్రజలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారా లేరా. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు, ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో రైతన్నలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపుగా ఏడాది నుంచి కూడా రైతు భరోసా గురించి ఆలోచిస్తూ ఉన్నారు, పెట్టుబడి సాయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే 26th జనవరి అనేది నిజంగానే రైతుల విషయంలో ఇది ఒక శుభ పరిణామము, ఒక హ్యాపీ డే అని చెప్పుకోవచ్చు. సో 26th జనవరి రోజే అనేకమైనటువంటి సంక్షేమ పథకాల అమలుకైతే శ్రీకారం చుట్టబోతుంది. ప్రధానంగా రైతు భరోసా, ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను కూడా అమలు చేయబోతోంది. ఇక రేషన్ కార్డు అప్డేట్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇట్లా చాలా అంశాల గురించి అయితే 26th జనవరిని సెంటర్గా పెట్టుకొని ఆ రోజు మాత్రము ఇక పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. సో చూద్దాం మరి ప్రజల నుంచి, రైతుల నుంచి ఈ పథకాల మీద ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది. మరి నిజంగానే రైతులంతా కూడా ఆనందంగా ఉన్నారా, ఆందోళనగా ఉన్నారా, సంతృప్తిగా, అసంతృప్తిగా ఉన్నారా అనేది 26th జనవరిని మనకు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.